అబ్బా గులాబ్ పువ్వు ఆసన లేదు కానీ ఇప్పుడు లైలా సినిమాకి వచ్చిన మంచి ఫ్లేవర్స్ ఉన్నాయి ఈడ. ఒక్క ఫ్లేవర్ కాదు, అగో మల్లెతీగ లెక్క ఆకాంక్ష కూడా ఉన్నది, పక్క ఫొంటి జర డేంజర్ ఉన్నది. అన్న అయితే తెలుసు కదా, అన్న యాటిట్యూడ్ చూస్తే ఎవ్వరికైనా మ్యాడ్ మ్యాడ్ ఎక్కిపోతుంది అంతే, అట్లుంటుంది మూడు. ఏందన్నా మూనా ఫుల్ మూన్ లెక్కనే ఉన్నావు నువ్వు. ఇచ్చి పాడు సికింద్రాబాద్ వద్దన్న ఇప్పుడే ఇడవక, ఆగు అడిగినప్పుడు ఇడుతూ ఎప్పుడు పడితే అప్పుడు ఇడవకే, అడిగినప్పుడు ఇడుతూ. ఇప్పటికి ఇంత తెల్లగున్నా కూడా ఇసువకన్నా కూడా ఒక్కొక్కసారి అద్దం ముంగట చూసుకుంటావా? నేను అనుకుంటా ఇంకా జర్ర కర్రెగా ఉంటే బాగుండానే. సత్ అంత స్మార్ట్ ఎందుకు లేని అనుకుంటా. అయితే ఇది నీ లోపట ఉన్న చూడు, అది నీకే ఇయ్యాలనా? కాదు, నా లోపల ఉన్నది నువ్వే లైలకి ఇచ్చిన అని చెప్పి నా పేరు ఏంటంటే మైలా అని చెప్పు. అది నువ్వు లైల లెక్క చేసినావు కదా, అది నేను నీకు డైరెక్ట్ కర్కి ఇస్తే నీకే ఇచ్చినట్టు అవుతుంది. అదే డైరెక్ట్ కర్కి ఇచ్చినాం అనుకో, అది గేట్ ఆఫ్లు ఉన్నప్పుడు నీకు ఇస్తాను. ఎట్లా కుదిరింది అట్లా? మరి ఏందంటాను ఈయన నవ్విపించండి ఫస్ట్ కథ చెప్పనీకి వచ్చి, ఇంకా నేను నవ్విద్దామని డిసైడ్ అయినా జనాలు నచ్చి చేసి. ఇట్లా గేట్ ఆఫ్ అనగానే అమ్మో అందులో నా కుతికే సఫ్డ్ ఏరే అవుతుంది ఇట్లా అయిపోతుంది అనే అనుమానం కొట్టలేదా? నాకెందుకో నేను కత్తిలా ఉంటానని నాకెందుకో ఫీలింగ్ ఉండే. ఉన్నావు, అందుకే కోసుకపోతున్నావు ఏడబడితే అందరి గుండెల్ని కోసుకపోతున్నావు. ఇక్కడ కాదు, జై బాలయ్య అన్న కూడా నీ పేరే తలుస్తాడు, మళ్ళీ ఇక్కడ మెగాస్టార్ సార్ అన్న కూడా నీ పేరే. ఇట్లా చేస్తావు అట్లా? ఏమైనా తాయితలు కట్టుకొని పోతావా? ముందే పోయేటప్పుడు ఒక జపం. అదంతా ఏం లేదు, అందరూ ఇండస్ట్రీ అంతా నాకు తెలిసి అందరూ ఇప్పుడు ఎనీ ఫీల్డ్ ఒక దాన్ని ఏమంటారు యూనిటీ ఉంటుంది కదా. నాకు తెలిసి మన తెలుగు ఇండస్ట్రీలో వీఆర్ బ్లెస్డ్ విత్ దట్ యూనిటీ. ఎనీ డే లాస్ట్కి వస్తే ఇట్స్ ఆల్ లవ్ టువర్డ్స్ సినిమా మీద ఉన్న ప్రేమ. ఇప్పుడు నేను చిరంజీవి గారికి నా ట్రైలర్ చూపించినా కూడా హీ ఫెల్ట్ హ్యాపీ అబౌట్, అంటే ఒక యాక్టర్ వచ్చి ప్రయత్నం చేస్తుంటే మనలో ఉన్న ఆర్టిస్ట్ ఒక ఫీల్ అవుతారు. సో చిరంజీవి గారి లోపల ఉన్న ఆర్టిస్ట్ అప్రిషియేట్ చేసారు నన్ను, అంటే చాలా బాగుంది చూడండి కదా ఇలా అని కూడా. సో ఐ థింక్ ఇట్స్ ఆల్ లవ్ టువర్డ్స్ సినిమా ఎండ్ ఆఫ్ ది డే. అడుగుతున్నారు గాను, నిన్న మొన్న ఇంటర్వ్యూలకు పోతే అందులోకి గేట్లకు పోయినావు లేకుంటే కాంపౌండ్లకు పోయినావు అంటే, నాకు కాంపౌండ్ అంటే అది గుర్తుకు రాలేదు. ఆ కాంపౌండ్ వీళ్ళంతా కలిసి కాంపౌండ్లకి ఎందుకు పోతారు? ఏమన్నా రెస్టారెంట్ బార్ల కన్నా పోతారు కానీ వీళ్ళు కాంపౌండ్లకి ఎందుకు పోయారని నాకు డౌట్. కళ్ళు కాంపౌండ్కి వెళ్ళిపోయినావా అంటే గోల్నాక సైడ్ ఉంటాం కదా. ఇదేందే సికింద్రాబాద్ డైలాగ్ కొట్టినవాడు, ఇచ్చిపాడు సికింద్రాబాద్. అవును, అది అంటే ఆడ పోయి చూస్తుంటావు మెల్లగా మాస్క్ పెట్టుకొని, ఏదైనా షా హోటల్ కాడ ఆడి తింటుంటావా? నేను వచ్చిందే ఆడికెళ్ళి. బట్టల ఏందది? బట్టల రామస్వామి. ఈసారి కూడా బట్టలు వేసి చేంజ్ చేసినాం, ఆయనకు బటర్ ఫ్లై చేసినాం. చూస్తే బుగ్గల జాకెట్ ఇట్లా లేస్తుంటే అబ్బా అవులవు చెప్పబుద్ధి అవుతుండే. అంటే అవులవు కాదు, అభిమాన సింగ్ అన్న అయితే మొత్తం ఆనే పడిపోయింది. ఏ టీम वर्क है ना? टीम वर्क क्या ये शाइन स्क्रीन है ना? ये अभी पहले फिल्म है ना आपका? అంటే నీకు తెలుగులో అడగాలి అందులోకెళ్ళి. ఛాతీ చపాతి అది లైలాది. సారీ, సోను మోడల్ అంటే గజ్జలు వలుగుతాయి గవ్వలు అదురుతాయి. ఈ లైలాది ఛాతీ తలగంగానే అంటారు చూడు. నీ ఛాతీ చూస్తే నా ఛాతీ చపాతీ అయింది. అమ్మో, ఛాతీలో పెద్ద కథనే ఉన్నది నాకు. అది చూసి నవ్వి ఛాతీ చపాతీ కావాలని, అది మా ఇంటెన్షన్. అది ఇంకా ఫొట్టి గురించి మాట్లాడకపోతే, ఫొట్టి అంటే ఫుడ్గా అమ్మో. आकांक्षा बोलो ना, आप पूछो. डायरेक्ट को ज्वेलरी में से इधर ही आया. आपके लिए स्पेशल, इस इंटरव्यू के लिए स्पेशल. मेरे के लिए लैला किया कटिंग, कौन किया? इधर सामने लैला किया. लैला पार्लर गया? यस. పార్లర్ ఉంది కదా? పార్లర్ ఉంది. ఎందుకు ఇంట్లో కొట్లాడి పెట్టుకున్నదా పార్లర్? లేదు, పార్లర్ పెట్టుకుని ఫోటో వేసుడంటే నాకు ఇష్టం అన్నట్టు. నిక్కీ అని ముంబై నుండి దిగిన ఉండే స్పెషలిస్ట్ టీమ్.
వాళ్ళు చేసి అసలు ఇంత కూడా కనికరం ఏం లేదు. కస్సా బిస్సా కోసేసి ఈ జుట్లు తీసేసి అన్ని తీసేసి ఇవి కూడా మొత్తం ఇవి సన్నగా చేసిర్రు, ఇవి మొత్తం వ్యాక్సింగ్ చేసిర్రు. అప్పుడు విశ్వక్ కూడా 15 కేజీలు తగ్గిండు. అండ్ రోజు షేవ్, రోజు బ్లేడ్తో షేవ్ పస్సాలు. అది నీకు ఎట్లా అంటే 3 సార్లు చేస్తే కానీ ఆ చర్మం ఇట్లా అమ్మాయి స్కిన్ లాగా కాదు. నాకు కష్టంగా ఏమన్నా అనిపించింది అంటే రోజు బ్లేడ్ పెట్టి షేవ్ చేసాడు. ఓ అంత ముఖం సాఫ్ ఉంటేనే అంత టైం పట్టింది అంటే నాయసంటి ముఖానికి జేసీఫే కావాలి. అంతే కదా. ఇప్పుడు అంత ఒట్టిగా ఫోటో వేస్తేనే ఆడవిళ్ళ లెక్క కొడతావు నువ్వు. వాళ్ళకు కూడా భూతార్థం పెట్టి చూసిరంటే అందుకోసానికే మరిగా ఆడ నువ్వు ఆమె ఏరువేరు అన్నట్టే ఉన్నది. పెంచల్ దాస్ అన్న. అండ్ ఇంకో విషయం ఏంటంటే ఈ సినిమాలో రెండు సాంగ్స్ విశ్వక్ రాశాను. లిరిసిస్ట్ కూడా బయటకు వచ్చి ఫల్టీ అవుతావు ఇక నువ్వు అవుతావు, ఏదో ఒక రోజు కొరియోగ్రాఫర్ కూడా అవుతావు. ఇక డాన్సర్లను కూడా ముందు చేపిస్తావు అంతే కదా. ఉండాలన్న ఉండాలి, అది తప్పేముందే. 24 క్రాఫ్ట్స్ మీద పట్టున్నోడే కదా ఎక్కువ రోజులు ఉంటాం. అంటే ఈ ఉరుకుడు మళ్ళీ దెబ్బలు కొట్టుడు ఇవన్నీ దానికి కూడా స్పెషలిస్ట్. ఏం దెబ్బలు? దెబ్బలు కొట్టుడే, ఆగం దెబ్బలు కొట్టుడు. ఫైట్ నువ్వు నవ్వకుండా అవతల వాళ్ళు నవ్వాలని ట్రై చేస్తున్నావు అన్న. నువ్వు నవ్వకుండా ఏడుస్తున్నావు డైలాగులు. అంటే దెబ్బలు కొట్టుడు అంటే దెబ్బలు పడతాయి రాజా. అది డౌటింగ్ అయ్యేది. అందరికి డబల్ ఉన్నాయా? ఏంటి గ్యాస్ క్యాన్లు అంటున్నారు. అంటే ఇంకా మీరే ఇప్పుడు హీరోనే కామెడీ చేసినాక ఇంకా జోకర్లతోనే పని. అందుకే నాయసంటోళ్ళు సినిమా అడగనికి పరిస్థితి లేదు. మన దాంట్లో అద్నాన్ ఖాన్ అని ఆయన కూడా ఉన్నారు, హైదరాబాద్ ఓల్డ్ సిటీ. ఈ సినిమా అంతా ఓల్డ్ సిటీలో జరుగుతుంటది కాబట్టి టైలరింగ్ లో కనిపించింది కదా. ఆడు ముట్టుకుంటున్నా అంటే ఇట్లా ఉందంట అంటుంటాడు కదా. 4వ రూమ్ ఖాళీ ఉంది. అది ఎడ నేర్చిన డైలాగ్ అది. ఆడు ముట్టుకున్నట్టు ఎవరు ముట్టుకుంటలేడు, అట్లా టచ్ చేయొచ్చు కదా అంటాను. అది సోను మోడల్ స్పెషలిస్ట్ అందులో మేకప్ వేసి. నీకు లగ్గం కాలేదు కదా? నాకు కాలే. కాకుండా ఇవన్నీ ఎట్లా తెలిసినాయి మరి? చూసి తెలుసుకున్నా. నువ్వు అన్నది కరెక్ట్కే. ఇప్పుడు నువ్వు ఉన్నావే పాలరాల్లో నీ లెక్క లైలా ఉందంటే బా తెల్లగా ఉంది, ఈమె ముట్టుకుంటే ఎట్లయినా తెల్లగా అయితే అనుకుంటాం. ఇక చేసేటోళ్ళే జర అట్లా ఉన్నారు అనుకో, ఈమెనే మంచిగా లేదు మనకేం చేస్తుంది అనుకుంటాం. అట్లా ఇప్పుడు జిమ్ అంటకల్నే కండలు గుర్తొస్తాయి. ఆమెకు 6 ప్యాక్ ఉంది. అవునా? 6 ప్యాక్? 6 ప్యాక్ కాదు. रियल गा जिम చేయరా? नहीं करते? No, I करती हूँ. कर रहे? करती हूँ. कुछ भी कांडा नहीं है कुछ? नहीं, खाती बहुत हूँ. I love food. अच्छा. मुझे खाना बहुत ज़्यादा पसंद है. अच्छा. ఫుడ్ తిన్నా అంత ఫిట్గా ఉండాలంటుంది. జిమ్ అంటే బేసిక్గా నేను ఎప్పుడు చెప్పేది, అమ్మాయిలు క్లబ్బుల్లో పబ్బుల్లోనే కాకుండా జిమ్లో కూడా కొంచెం ఎక్కువ మంది ఉంటే రోజు జిమ్ పోవాలనిపిస్తుంది మనకు కూడా. ఏమంటావు? అవును. సో అదొకటి కూడా నేను మన ఒట్టి కాదు యువత దగ్గర కోరుకుంటుంది ఏంటంటే జిమ్లో కూడా కలకల్లాడితే అమ్మాయిలు కాఫీ షాపుల్లో క్లబ్బుల్లో పబ్బుల్లో ఉన్నట్టు జిమ్లో కూడా ఇట్లా ఫుల్ అమ్మాయిలు ఉంటాయి. రోజు మాకు కూడా అరే ఈరోజు జిమ్కి వెళ్ళాలి అని అనిపిస్తే చాలా మంది మొగలు ఫిట్ ఉండు జిమ్కి రావడం స్టార్ట్ అవుతుంది. ఒక ఆశ ఉండాలి రేపు ఏమన్నా జరగవచ్చు అనేది. అది ఎగ్జాక్ట్లీ. ఏదన్నా జరగకపోతుందా ఒక ఆశతో. నువ్వు నార్మల్గా సిలిండర్ ఎత్తి చూడు, ఒక అమ్మాయి ఎదురుగా నడుస్తున్నప్పుడు సిలిండర్ ఎత్తి చూడు, ఇట్లా లేచిపోతుంది సిలిండర్. అంతే, లైట్ వెయిట్ అంతే. అది అదే ఎప్పుడు ట్రయాంగిల్ చూస్తుంటాం కదా, ఇది రెక్టాంగిల్, కొత్త యాంగిల్. ఇది రెక్టా అంటే మొత్తం సుట్టా, రెక్టాంగిల్ అంటే 4 దిక్కులు ఉంటుంది, ట్రయాంగిల్ అంటే 3 దిక్కులు ఉంటుంది, పెంటాగ్రామ్ అంటే ఎన్ని దిక్కులు ఉంటుంది? ఇక ఫెంటనే అది. ఏం దాకా అంటే అందాక. నిన్నెవ్వరు గెలుకొద్దు, గెలికితే గెలుస్తావు నువ్వు. నిన్ను గెలికితే గెలుస్తావు, అందుకే నేను గెలుకొద్దు. మంచిగా సక్కులు గూల చేసి ఇడిచిపెట్టాలి, ఏదో నవ్వుకుంటా పోతావు. కానీ గెలికినామా కథమే. అది ఏడ తింటున్నావో ఏడుంటున్నావో కానీ ఆ ఏరియాలో కొంచెం కరెంట్ ఎక్కువనే ఉన్నది ఆడ. గ్రేట్. అమ్మ నాయన మంచి కాంప్లిమెంట్ ఎవరు గెలికితే గెలుస్తావు.
అజ్బరు చేస్తున్నాగా నేను నువ్వు గెలికిన కొద్దీ గెలుస్తావు అందుకే అన్ని గెలుకొద్దురాడు ఊకే గెలుస్తున్నది నాకు అనిపిస్తున్నది నిన్ను ఎవరు గెలికినా కూడా చూసినాం కదా పెద్ద పెద్దోళ్ళు ఎంతమంది నిన్న మొన్న కూడా చూసినావు ఒక ఇట్లా పేరు చేయందుకు కానీ నువ్వు మళ్ళా గెలుసుడే మజా వచ్చింది అంటే నీ క్యారెక్టర్లకి నేను వచ్చిన నేనైనా కూడా ఇదే ఇస్తా కదా బా సఫా వెనకటికి ఒక బాణం ఇడిస్తే ఫదిలుతాయి చూడు జప్పు అట్లా పోతున్నాయి ఏడా అసలు మసలనిస్తలేవు ఎవ్వడు కూడా మసలనిస్తలేవు బట్టలు గిట్టలు జర బేకార్గా ఉన్నాడు వీడు ఇట్లా ఉంటాడు చిచ్చోరా మనసు ఏమున్నది అనేది చూడాలి ఆ మనసు క్లియర్ కట్గా ఇలా చిరంజీవి సార్ దగ్గరికి పోతున్నాం బాలకృష్ణ సార్ దగ్గరికి పోతున్నాం ఒట్టిగానే రానిస్తారు వాళ్ళు వీడు అద్దం పెట్టుకొని పోవాలి అద్దంలో ఫోటో కనిపించాలి అది ఒట్టిగా రాదు నటిస్తే రాదు నేను కూడా మసాలు ట్రై చేసిన కానీ అద్దం జర మాస్కున్నది అది క్లియర్ చేసుకోవాలి తుడుచుకోవాలి మంచిగా అంటే నేర్చుకోవాలి ఇప్పుడు చిన్న ఏజ్లోనే కొంతమందికి మెచ్యూరిటీ వస్తున్నది అది నీకు ఎప్పుడో వచ్చేసింది అందుకే కథకునివైనా డైరెక్టర్ అయినా ఇంకేమైనా రేపు పొద్దుగాలే కొరియోగ్రాఫర్ కూడా అది ఉన్నది కమల్ యాస్కెన్ మించిన యాస్కెనింగ్ ఉన్నది ఇంకా మేము నేర్చుకోనికనే అంటే మేము ఒక్కటే క్యారెక్టర్ చేసుకుంటూ ఈయన ఉన్నాం కదా మీరు ఫల్టీ చేసుకుంటూ పోతున్నాం దానికి ఫాలోవర్స్ అన్నట్టు ఏమో చెప్తుంటా ఇడిచి పెడతా నేను వింటున్నారు కానీ ఏదో చెప్తున్నాను అంటే చాలా మంది చూస్తుంటారు కానీ తెలియాలి ఊకే గోకుదాం ఆన్ని గోకుదాం ఇక పొగిడితే ఏమవుతున్నది జర ఆడు తిప్పల పడ్డాడు 3 నెలలు తిప్పల పడ్డారు 100 రోజులు ఒక్క దినం తిప్పల పడు ముఖానికి రంగు వేసుకో అండ్ 500 మంది ఉండే సాంగ్లలా ఫైట్లలా మొత్తం అందరూ 500 మెంబర్స్ ఉంటారు 500 మెంబర్స్ ముందు మొత్తం చీర కట్టుకొని వచ్చి డ్యాన్స్ చేసి ఫైట్లు చేసి ఒక్కొక్కసారి మళ్ళీ ఏంది 2 minutes ఒకసారి వచ్చి హెయిర్ సెట్ చేస్తుంటారు మేకప్ సెట్ చేస్తుంటారు అదొకటి నాకు ఇద్దరు ఉంటేనే పిస అవుతుంటది మళ్ళీ ఇయర్ రింగ్స్ ఉంటాయి వీళ్ళు వచ్చి ఒకరు ఇది ఒకరు నెక్లెస్ ఒకరు చీర ఒకరు జుట్టు ఇవన్నీ చదువుతుంటారు ఇట్లా 10 మంది చేతులు వేస్తే మీద ఇట్లా పిస అవుతుంటది కదా ఇట్లా వారం 10 రోజులు అయింది నాకు అని ఇంకా వారం 10 రోజుల తర్వాత నేను నా పని చూసుకుంటున్నా వాళ్ళు వచ్చి సరదేసి వెళ్ళిపోతారు నేను ఫోన్ చూసుకుంటున్నా ఇట్లా వచ్చి మొత్తం ఎవరు చదివేది వాళ్ళు చదివేసి వెళ్ళిపోతారు ఇక్కడ ఫాములు పాకినట్టు ఏదో పాకుతున్నాయి ఫోన్ రేపటి నుంచి ఎవడన్నా వచ్చి చేసిన కూడా ఏమన్నా సార్ అంటే ఏదో మేకప్ వేస్తున్నారు బాడీలో లాంగ్వేజ్ అట్లా ట్యూనింగ్ చేసేసినావు ఇక తోలు మందం అయిపోయింది ఇక ఏమన్నా చేసుకొని పట్టాను